శ్రీమన్ కృపాజలనిధే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తనత వత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమన్ అంటే లక్ష్మీయుతుడా. ఈ శ్రీమన్ అనే పదానికి ఇంకొక గంభీరమైన అర్థం ఉంది. మోక్షప్రదాత, మాకు శుభాన్ని కలిగించేవాడా శ్రీమన్. కృపాజల నిధే, కృప అనేటువంటి ఆ సముద్రము వంటి వాడా, కృపకు సముద్రము వంటి వాడా అంటే అవతలి గట్టు లేదు. ఇంకా ఆ యొక్క ఆ కృప వెంకటేశ్వర స్వామి ఆ వర్షించే కృపకు ఇంకొక అవతలి గట్టు లేదు. సముద్రము వంటి వాడా, ఎంతమంది అయినా కూడా నీ దగ్గర శరణాగతి పొందవచ్చును. స్వామి కృపాజలనిధే కృత సర్వలోక అంటే ఇన్ని లోకములను సృజించినవాడా. ఆ పరమాత్మ ఒక్కసారి హేళగా చూస్తే చాలట. ఇంత పెద్ద విశ్వం, సర్వ జగత్తు నిర్మింపబడుతుందట కేవలం ఒక చూపుతో మాత్రమే. కరుణతో కూడిన ఒక హేళగా ఒక చూపు చూస్తాడంట స్వామి. చూసినప్పుడు ఇంత మల్టిపుల్ యూనివర్స్, అఖిలాండ కోటి బ్రహ్మాండములు సృజించబడుతున్నాయి స్వామి. కృత సర్వలోక సర్వజ్ఞ, సర్వజ్ఞుడవు నీవు. సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్. నతవత్సల అంటే నమస్కరించటము చేసిన వాళ్ళను, నీకు నమస్కరించిన వారి మీద ఎనలేని వాత్సల్యాన్ని చూపెడతావు స్వామి. నతవత్సల సర్వశేషిన్ అంటే అందరితోటి ఆ యొక్క కైంకర్యాలను స్వీకరించేవాడా. నతవత్సల సర్వశేషిన్ స్వామిన్, ఓ స్వామి. సుశీల అంటే వీడి ఎక్కువనా వీడి తక్కువనా అని నీవు భావించవు, అందరినీ ఆదరిస్తావు స్వామి. సుశీల సులభాశ్రిత పారిజాత, సులభముగా నిన్ను ఆశ్రయించవచ్చు స్వామి. ధైర్యముగా ఎటువంటి జంకు గొంకు లేకుండా నిన్ను ఆశ్రయించవచ్చు స్వామి. సులభాశ్రిత పారిజాత, ఆశ్రయించిన వారికి కల్పవృక్షము వంటి వాడా. ఎన్ని కోరికలు కోరితే అన్ని కోరికలను వర్షిస్తుంటావు స్వామి. పారిజాతమ, ఆశ్రిత పారిజాతమ. సర్వజ్ఞ శక్త నతవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్ది. నీ పాదముల వద్ద మోకరిల్లాను స్వామి. నీకు శరణాగతి చేస్తున్నాను స్వామి, నన్ను రక్షించు. దీని యొక్క భావం మనకు మొదటి శ్లోకంలో శ్రీ వెంకటేశ ప్రపత్తిలో భగవతి అనే ఒక మాట వాడారండి లక్ష్మీదేవిని సూచించటానికి. ఈ రెండవ శ్లోకంలో భగవానుని యొక్క లక్షణాలు అన్నీ పేర్కొనబడినాయి. భగవాన్ అనే పదం వాడకుండా శ్రీమన్ అనే పదాన్ని వాడటం వల్ల ద్వయమంత్రం ద్వారా ప్రతిపాదించబడుతున్న శరణాగతి తత్వాన్ని కూడా ఇక్కడ సూచించారు అన్నన్ స్వామివారు. సులభాశ్రిత పారిజాత, సులభముగా ఎవరైనా ఆశ్రయించవచ్చును ఆ స్వామి. కందుబగుహీనాధికములిందు లేవు అందరికీ శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ, శ్రీహరే అంతరాత్మ అని గానం చేశారు అన్నమాచార్య స్వామి. హీనుడా అధికుడా అనేటువంటి భేదం చూపడు స్వామి. ఆ మాధవుడు అనేటువంటి అన్ని పాపములు చేసిన వాడు ఆ తిరుమల ఆ శిఖరాలను అధిరోహిస్తుంటే ఆ శిఖరాలు అతను చేసిన పాపాలకు గడగడ వణికిపోయినాయట, కంపించినటువంటి అటువంటి వాడిని కూడా ఆదరించి పాప ప్రక్షాళనం చేసిన స్వామి. ఎంతోమంది అక్కడ తపస్సు చేసుకొని పాప ప్రక్షాళనం చేసుకున్నారు. అటువంటి వాడ శ్రీల సులభాశ్రిత పారిజాత అని పేర్కొంటున్నారు.
మొదటి శ్లోకంలో భగవతి అనే నామం ద్వారా అమ్మను శ్లాఘించారు కదా, లక్ష్మిని. ఇక్కడ ఆ భగవానుని లక్షణాలు మనకు అన్నీ ఇందులో ప్రతిఫలిస్తున్నాయి. అసలు భగవానుడు అంటే ఎవరు? జ్ఞాన, బల, ఐశ్వర్య, వీర్య, శక్తి, తేజస్, ఈ 6 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో అతనే భగవానుడు. ఆ లక్షణాలు ఉండటమే కాదండి, ఈ సకల జగత్తులో, ఈ విశ్వంలో అతనికి మించిన వాడు ఎవరు ఉండరాదు ఈ 6 లక్షణాలలో. మరి జ్ఞానము ఎందులో సూచించబడిందంటే ఆ సర్వజ్ఞ అనేటువంటి పదంలో సూచించబడింది. బల అంటే కృత సర్వలోక, అన్ని లోకాలను నిర్మించినవాడ స్వామి కృత సర్వలోక. తర్వాత ఐశ్వర్య అనేది మొట్టమొదటి పదమైన ఆ శ్రీమాన్ అనే పదంలో మనకు సూచించారు అಣ್ಣన్ స్వామివారు. వీర్య కృపాజల నిధే, ఇంతమంది మీద నీవు కృపను వర్షిస్తున్నావు స్వామి, కృపకు సముద్రము వంటి వాడ, కృపాజల నిధే. శక్త అంటే సర్వశేషిన్ అనే పదం ద్వారా సూచించబడింది. సర్వశేషిన్ అంటే అందరి నుంచి కైంకర్యాలను స్వీకరించేవాడ. తేజస్ కోటి ఉన్నది కదండి చిట్ట చివరి పదం, అదేంటంటే ఆ స్వామివారి నుంచి ఆ వెలువడే ఆ ద్యుతి, ఆ కాంతి ఉంది కదా, ఇది సూచించబడింది. ఆయన తవ చరణవు శరణం ప్రపద్యే, నీ యొక్క అటువంటి కాంతియుక్తమైనటువంటి ఆ పాదాలకు నేను శరణాగతి చేస్తున్నాను అని భగవానుని యొక్క 6 లక్షణాలు ఈ శ్లోకంలో పొందుపరచబడినాయి. స్వస్తి.